ఆంధ్ర ప్రాంతంలో సీమాంధ్రకు సంబంధించినటువంటి 13 జిల్లాలో 5 లక్షల ఉద్యోగులు దాదాపుగా పనిచేస్తూ ఉంటే ప్రైవేటు పబ్లిక్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అంతా కలిసి 5 లక్షలు పనిచేస్తూ ఉంటే దాదాపు 85,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. 1,15,000 మంది మాత్రమే ఇవాళ అక్కడ వర్కింగ్ చేస్తూ ఉంటే అందులో 70,000 మంది ఉద్యోగులు ఇవాళ మేము సమ్మెకు దూరంగా ఉన్నామని బాహటంగా ప్రకటించడం జరిగింది. అంటే ఖాళీగా ఉన్న 85,000 కూడా అందులో చూపించి ఇంకా భవిష్యత్తులో నియామకం చేయాల్సినటువంటి 1,90,000 పోస్టులు కూడా చూపించి 6,90,000 మంది సమ్మెలోకి పోతున్నారని ఇటీవల ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ గతంలో మేము ఎందుకు దీన్ని తప్పుపడుతున్నామంటే సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యోగులు చేసినప్పుడు సందర్భంగా మెదక్ జిల్లాలో ఎక్కడో ఒక 2-3 ఉద్యోగులు, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో 2-3 ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే ఆంధ్ర ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, 80% మాత్రమే సమ్మె జరుగుతున్నది, 70% మాత్రమే సమ్మె జరుగుతున్నదని రోజు ప్రకటనలు చేసేటువంటి ప్రభుత్వం ఈ సకల జనుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఎక్కడుందని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యోగులు సందర్భంలో అవలంబించినటువంటి వైఖరినే సీమాంధ్రలో సంబంధించినటువంటి సమ్మె సందర్భంగా కూడా అనుసరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఎందరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ సీమాంధ్ర ఉద్యమంలో ఒక్కరికి కూడా ఒక ప్రత్యామ్నాయ నమూనా లేదు. మొత్తం ఊహాజనితమైనటువంటి పుకార్ల మీద ఇవాళ ఉద్యమం నడుస్తూ ఉన్నది. అంటే హైదరాబాదు మాకు కాకుండా పోతుంది, మాకు ఉద్యోగాలు వెళ్ళిపోతాయి, మా ప్లాట్లకు గిరాకీ తగ్గుతుంది, మా భూములకు రేట్లు రావు అనేటువంటి బ్రహ్మంగారి చరిత్ర ఏదో 10 దశాబ్దాల తర్వాత ఇట్లా జరగబోతుంది అని చెప్పినట్టు ఇవాళ ఊహాజనితమైనటువంటి విషయాల మీద సమ్మెలు చేయడం అనేటువంటిది ప్రపంచంలో ఇది ఒక రికార్డ్ అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే సకల జన బేరీ సభకి అన్ని ప్రాంతాల నుండి ముఖ్యంగా మెదక్ జిల్లా నుండి, ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లా, ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులు తెలంగాణ వాదులు కదిలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏపీ సేవ్ సభకి రాచ మర్యాదలు చేసినట్టు, ఏపీ సేవ్ సభకి ఎస్కాట్ ఇచ్చినట్టు, ఏపీ సేవ్ సభ పోయేటువంటి ఉద్యమకారుల్ని ఇంటి దగ్గర నుండి గ్రౌండ్ వరకు తీసుకెళ్ళినట్టు మాకేం రాచ మర్యాదలు ఈ ప్రభుత్వం చేయనక్కర్లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము స్వతంత్రంగా మా ఆకాంక్షను చాటడానికి వాలంటరీగా మేము పోవడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం. కానీ నేను మెదక్ జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మెదక్ జిల్లా నుండి వచ్చేటువంటి ప్రజల్ని, ఎందుకంటే పోలీస్ మాకు అనుమతి ఇచ్చింది, నిజాం కాలేజీ గ్రౌండ్లో 2 నుంచి 8 గంటల వరకు సభ జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు కూడా అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరిని కూడా ఈ ప్రాంతంలో సభలకి పోకుండా ఆపొద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే 29 సకల జన బేరీ సభకి మేము ఉద్యోగులకు పిలిపిస్తూ ఉన్నాం. బుక్కెడు బువ్వ తీసుకొని రావాలని మా ఉద్యోగులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మా ఉద్యోగులకి తెలంగాణ వాదులకి అవసరమైతే మనం ఒక బుక్కెడు బువ్వ పెట్టడానికి ప్రతి ఉద్యోగి తాను తిని బుక్కెడు బువ్వ, అందుకే తెలంగాణ ఎన్జిఓ సంఘం నినాదం బుక్కెడు బువ్వ గుక్కెడు నీళ్లు తీసుకొని 29 సకల జన సభకు రండి అని మేము తెలంగాణ ఉద్యోగులకు అందరికీ కూడా పిలిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సకల జన బేరీ సభని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.